ఈ మధ్యన కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు ఏ గొర్రెలు అంటే హిందువుల్లో పుట్టి హిందువులు తల్లిపాలు తాగిన గొర్రెలు కలుస్తున్నారు. ఆ గొర్రెలో ఏమంటున్నాడు తెలుసా? గొర్రె పాస్టర్ గొర్రె వెంకటేశ్వర స్వామి కట సుప్రభాతం పాడితేనే లేస్తాడట. వీళ్ళు లేపితేనే లేస్తారు, వీళ్ళు పాడితేనే లేస్తారు సుప్రభాతం. వీళ్ళు పాడకపోతే వెంకటేశ్వర స్వామి లేకడానికి చాలా ఎటకారంగా మాట్లాడుతుంది ఒక గొర్రె. అంటే మరి ఆదివారం పూట భజనలు చేస్తుంటారు కదా, భజన చేస్తే కానీ యేసుప్రభు లేవడా? లేకపోతే యేసుప్రభు కరుణించడా? పాపాత్ములు కరుణించడా? యేసుప్రభు పాపాత్ములు మాత్రమే క్షమిస్తాడట, పుణ్యాత్ములు క్షమించడట, తీసుకోడట. ఆ గొర్రెలోకి వెళ్ళిన వాళ్ళందరూ పాపాత్ములేనట. పాపాలు చేసిన వాళ్ళు వెళ్తారట అందులోకి, పుణ్యం చేసిన వాళ్ళు అందులోకి వెళ్ళరట. ఎందుకంటే పాపులు మాత్రమే క్షమిస్తాడట యేసుప్రభు. పుణ్యాత్ములు అయితే క్షమించడట, రానివ్వడట. అందులోకి వెళ్ళిన వాళ్ళందరూ పాపాత్ములేనట. ఈ గొర్రెలు మాట్లాడుతున్నారు. ఇంకో గొర్రె ఒకరోజు ఇంకో వీడియో చూశాను అంతకుముందు. కోపం వస్తుంది కానీ ఎందుకులే, సోషల్ మీడియా ముందు రావడం ఎందుకు, కెమెరా ముందుకు రావడం ఎందుకు అనిపిస్తుంటుంది. కానీ వీళ్ళు ఊరుకోవడం లేదు, రెచ్చగొడతా ఉంటారు. కాముగున్నోళ్ళు రెచ్చగొడతా ఉంటారు. ఒకరోజు ఒక అతను కథ చెప్పాడు. ఒక గొర్రె కథ చెప్పాడు. ఒక అతను నాలాంటి వాళ్ళు ఎవరో కలిశారట, భోజనం చేయమన్నారట. నా దేవుళ్ళకి వేసిన మేకని గొర్రెనట వాళ్ళు తినరట. ఏం తినరు స్వామి అని అడిగారట. అడిగితే మీ ఇంట్లో అయ్యప్ప స్వామి మాలో భవానీ మాలో వేస్తే మీరెలా తినరు, మీరు తింటారా అని అడిగితే తినము, 42 రోజులు తినము, మేము దీక్షలో ఉంటాము అన్నారట. మనం 42 రోజులు తినము, దీక్షలో ఉంటాము. ఆ జీవితకాలం తినరా? ఆ దీక్ష అదేవైనా? మనము ఇంట్లో కోసిందే కాదు, మన దీక్ష అలాంటిది, బయట కోసింది కూడా తినము. దీక్ష అంటే అదే మాది దీక్ష. మరి మేము దీక్షలోనే ఉన్నాం. దీక్షలు అంటే ఏంటి? ఇంట్లో వండి పెట్టినా తినకూడదు, బయట వండి పెట్టినా తినకూడదు, అది దీక్ష. మన దేవుడి దగ్గర వేసిన గొర్రెలు మేకలు అట వాళ్ళు తినరట, దీక్ష అట. మళ్ళీ మామూలు వండేసేస్తే హాంఫట్ అట, అది దీక్ష కాదు. అప్పుడు మన దీక్ష ఎలా ఉంటుంది? 42 రోజులు కూడా మనము దాని జోలికి బయట కానీ ఇంట్లో కానీ అసలు ఆ ఊసి కూడా ఎత్తము, కంటితో కూడా దాన్ని చూడం మనం. మరి వాళ్ళ దీక్ష అంటే మందాంతి ఎలా పోలుస్తాడు అతను? మందాంతి ఎలా పోలుస్తున్నాడు? మనం దేవుడి దగ్గర కోసిందే తిండు, మిగతావన్నీ బయట రోడ్డు మీద అన్నీ అయిపోతున్నాయి కదా ఈ గొర్రెలు. ఎందుకంటే ఇప్పుడు హిందూ దేవులు తిడుతున్నారు. మన హిందువులే క్రిస్టియన్స్లోకి వెళ్ళి ఎందుకంటే తిడుతున్నారు? వీళ్ళు అలా తిట్టమని పాస్టర్లు నేర్పిస్తున్నారు. అలా తిట్టకపోతే మళ్ళీ వెళ్ళిపోతారేమో, హిందూ దేవాలయాలకు వెళ్ళిపోతారేమో, మన దగ్గరికి రారేమో. మన దగ్గరికి రాకపోతే ఆదివారం పూట ఒక పట్టుకొని జల్లిడితే వెళ్తుంటారు కదా, అదేంటది దర్శన భాగం ఇవ్వరని, దర్శన భాగాలు తగ్గిపోతాయని ఏం చేస్తుంటారంటే ఈ పెద్ద గొర్రెలు చిన్న గొర్రెలకి దువ్వుతూ ఉంటాయి. హిందువులు రాయులు రెప్పలు వాళ్ళు పగల కొడతారు, ఇసుకే వస్తుంది, మన దేవుడికి పగల కొడితే రక్తం కోరుతుంది, శరీరం అలా ఉంది ఇప్పటికీ అని ఈ పాస్టర్లు వాళ్ళు దువ్వుతూ ఉంటాయి. ఇలా గొర్రెల మీద దువ్వుతూ ఉంటే యజమానుకొని నమ్మేస్తారు. మీరు చూసారా? పాస్టర్లు చాలామంది దర్శన భాగం ఇస్తేనే మీకు అవుతాయి, లేదా పనులు అవ్వు, మీకు 1000 రూపాయలు 100 రూపాయలు ఇవ్వండి, 10% ఇవ్వండి, 20% ఇవ్వండి, అలా ఇస్తే మీకు కరుణిస్తాడు దేవుడు, లేకపోతే మీకు ఇవ్వడు, క్షమించడు, మీకు ఏ పనులు అవ్వు, మీరు అడుగు తినాలని చెప్తున్నారు. విన్నారా లేదా? చాలా దీని దగ్గర అలా వెళ్ళిపోతే దర్శన భాగాలు తగ్గిపోతాయేమో అని. మీకు ఒకటి తెలుసా? కొంతమంది అన్నారు హిందువుల్లోని మరి అర్చన అభిషేకం టికెట్ పెట్టలేదా అని. పెట్టారు, ఒప్పుకుంటాము. వాళ్ళు అడుక్కోరు, మీరు అర్చన చేయించుకోండి, 20 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి అభిషేకం చేయించుకుంటే మా పంతులు చెప్పరు, ఎవరికి చెప్పలేదు. అక్కడ రాసి పెడతారు, ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. అది కూడా అది గవర్నమెంట్కి ప్రభుత్వానికి చెందుతున్నాయి ఆ డబ్బులు. ఈ గుళ్ళో ఉన్న పూజారులు తీసుకోరు, హుండీలేసిన డబ్బులు, టికెట్ డబ్బులు పూజారులు తీసుకోరు. అందులో కొంచెం ఏంటంటే దేవాలయాలు సొంతంగా పెట్టేవి అద్దెకి తీసుకొని అందులో ఒక జీసస్ బిల్ పెట్టేసి రెంటలు కట్టుకొని దర్శన భాగాలు చేసుకొని రెంటలు కట్టరు, అద్దెలకు తీసుకోరు. గుళ్ళు గోపురాలను సొంతంగా దేవాలయాలు స్థాపిస్తారు. అక్కడ దానికి రెంట్ ఉండదు. మీలాగా ఫ్లాట్లు తీసుకొని
మేము దేవుని తిట్టడం లేదమ్మా, మాకు జీసస్ అన్న గౌరవమే. మేము జీసస్ చర్చికి వెళ్తాం, గౌరవిస్తాం. మాకు ఏ దేవుడైనా గౌరవిస్తాం మేము. అదేంటి ముస్లిమ్స్ కూడా మేము గౌరవిస్తాం, మసీదుకి కూడా వెళ్తాము. మీలా కాదు అమ్మ మేము అది ముట్టము, ఇది ఎల్లము, ఇది రాయ, ఇది రెప్ప, ఇది కొడితే ఇసుక వస్తుంది, అది కొడితే నీరు వస్తుందని మేము అన్నం. అలాగా మీ జీసస్ వాళ్ళు ఏ ప్రసాదం ఇచ్చినా మేము తింటాం, కానీ మీరు తినరు. భయము, అది తినేస్తే మళ్ళీ వెళ్ళిపోతారేమో, జీసస్ నుంచి హిందూ దేవాలయంలోకి వెళ్ళిపోతారేమో, మాకు దర్శన భాగాలు రావేమో అని దీని మీద మనుషులను అలా పాడు చేస్తున్నారు. జీసస్ పాస్టర్లకు చెబుతున్నాను, ఒకసారి మీరు వినండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇండియాలోనే ఉన్నారు మీరు. ఎక్కడి నుంచో మీరు ఊడిపడలేదు, ఇండియాలోనే. ఫారినర్స్ చూసారా మీరు? ఫారినర్స్ అందరూ వాళ్ళు పుట్టుకతోటే జీసస్ వాళ్ళు మన హిందూ సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తున్నారు. మన హిందూ దేవతలను కూడా, దేవుళ్ళు కూడా గౌరవిస్తున్నారు. వాళ్ళ దేశాలలోని మన హిందూ దేవాలయాలు నిర్మించారు. వాళ్ళని చూసి కోస్త నేర్చుకోండి. మన హిందువులు ఉన్నారుగా, జీసస్ బిడ్డలుగా మారుతున్నారు కదా, వాళ్ళు చూసి నేర్చుకోండి. మీరు జీసస్కి మోకరించి జీసస్ని ప్రార్థించండి, అంతవరకే. మీరు హిందువులు దేవుళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి హిందూ దేవుల కోసం మీరు మాట్లాడద్దు. మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. వాళ్ళు పుట్టుకతో చీరలు కట్టలేదు, బొట్లు పెట్టుకోలేదు, డ్రెస్సులు వేసుకుని తిరుగుతారు. వాళ్ళు కూడా మన హిందువులను చూసి గౌరవించి బొట్లు పెడుతున్నారు, చీరలు కడుతున్నారు. వాళ్ళు అసలు శిశులైన జీసస్ బిడ్డలు. వాళ్ళు మీలా గొర్రెలు కాదు, వాళ్ళు జీసస్ బిడ్డలు. వాళ్ళు ఎంతమందో హిందూ దేవాలయంలో మేము చూసాం ఫారినర్స్ని. జీసస్ వాళ్ళు ఓ బొట్టు ఉండదు, ఏముండదు. మేము చూసాం, తిరుపతిలో ఎన్నిసార్లు చూసాము, చాలా దేవస్థానంలో మేము చూసాం వాళ్ళని చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. మీరు హిందువుల్లో పుట్టి హిందూ దేవాలయంలో ఉన్న దేవుళ్ళను ఎటకారం చేసి మాట్లాడుతున్నారు. హీనంగా చెయ్యండి, హీనమైన మాట్లాడండి అని మీ జీసస్ మీకు చెప్పలేదు. ఇప్పుడు హిందువులు దేవతలు దేవుళ్ళు ఎలాగనేది ఒక సినిమాలు తీసి చూపించారు. అలాగే జీసస్ కూడా చూపించారు, అవునా? జీసస్ సినిమా కూడా మేము చూసాం, చిన్నపిల్లప్పుడు చూపించారు, ఓకేనా? మరి మేరీ మాతకి పుట్టిన బిడ్డ జీసస్ ఎవరు? మరి ఈ జీసస్ అయితే ఆ జీసస్ ఎవరు? మేరీ మాత. మరి ఎందుకు డిసెంబర్ 8న మేరీ మాతను పూజిస్తారు, పండగ చేస్తారు, పెద్ద పండగ డిసెంబర్ నెలలో 8వ తారీఖున వైజాగ్ విశాఖపట్నంలోనే మేము ఎన్నిసార్లు వెళ్ళాము. మరి మేరీ మాత ఎవరు? మేరీ మాతకి పుట్టిన బిడ్డ ఎవరు? అవ్వ ఆదాం ఉంది, అవ్వ ఆదాం వల్ల ఇలా వచ్చింది, ఆ పాము ఏదో వచ్చింది, విషం జల్లింది, ఇలాగయింది అలాగైంది చెప్తున్నాను. అవ్వ ఆదాం ఎక్కడ నుండి వచ్చారు? మరి మేరీ మాత ఎవరు? నాకు దీనికి సమాధానం చెప్పండి. మాకు తెలిసి మేరీ మాత యేసుప్రభు తల్లి అని మాకు తెలుసు. యేసుప్రభు తల్లికి పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని తెలుసు. ఆవిడ ఒక గొర్రెలు దీంట్లో కన్నదని విషయం తెలుసు మాకు. మరి అవ్వ ఆదాం ఎవరు? వాళ్ళు ఎక్కడి నుండి పుట్టుకొచ్చారు ఈ అవ్వ ఆదాము? మాకు అది ఒకసారి చెప్పండి. గ్రంథాల్లో ఉన్నాయి చెప్తారు, నాకు అంత అవగాహన లేదు, కానీ మా వాళ్ళు ఉన్నారు చెప్తారులేండి. దానికోసం రామాయణం ఏంటన్నది, మహాభారతం ఏంటన్నది, ఒకదానికి ఒక కథ ఉంది, శ్రీకృష్ణుడు కథ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. మీరు కూడా చెప్పండి అవ్వ ఆదాం కోసం. మరి ఈ అవ్వ ఆదాం సంగతి మాకు తెలియదు. మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు మరి ఏంటన్నది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీ అంత అవగాహన అయితే నాకు తెలియదు. ఏదో 4 యూట్యూబ్లు చూసి ఏదో కొంచెం తెలిసి మనసు ఉండబట్టక అడుగుతున్నాను ఈ గొర్రెల కోసం. అంటే మన కోపం వచ్చిందిలే, సుప్రభాతం పాడితే కానట వెంకటేశ్వర స్వామి లేవడట. వెంకటేశ్వర స్వామిని ఏలేదు చూపించిన ప్రతి ఒక్కడు ఎవడు భూమి మీద మిగలలేదు, ఉండలేదు, పోయారు అందరూను. మళ్ళీ వెంకటేశ్వర స్వామికి జోలికి ఎందుకు వస్తున్నారో అర్థమవట్లేదు. మీ యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభు మీద పడి ఏడవండి అయ్యా. వదిలేశారు కదా వీళ్ళని, వదిలేశారు కదా, అటు వెళ్ళారు కదా, అటు పడి ఏడవండి, దర్శన భాగం ఇచ్చుకోండి. 1000 రూపాయలు వచ్చిందా 500 ఇచ్చుకోండి, మీకు యేసుప్రభు మళ్ళీ మీకు డబ్బులు ఇచ్చేస్తాడు రాత్రికి వచ్చి. మా దేవుడైతే ఏదో ఇవ్వడు, కానీ మీ దేవుడైతే ఇస్తాడు. వెళ్ళారు కదా, మీ దేవుడి మీద పడి ఏడండి. హిందూ దేవాలయం మీద హిందూ దేవుళ్ళ మీద పడి ఏడకండి, హేళన చేయకండి. మొన్న ఒక అతను జీసస్కి చెప్పడానికని వెళ్ళారు, వెళ్తే మన హిందువులు పేడ నీళ్ళు జల్లారు.
అది కరెక్ట్ కాదండి. మన హిందువులు, ఎందుకంటే వాళ్ళు హింసావాదులని మనం హింసావాదుల్లాగా మనము చేయకూడదు. అదే పేడ నీళ్ళు జల్లారు వాళ్ళ మీద, తప్పు, అది చాలా తప్పు. అలా చేయకూడదు. వాళ్ళు తప్పు చేస్తారని మనం తప్పు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చెప్పండి? తేడా ఉండదు కదా. అలా ఎప్పుడు చెయ్యకండి. సువార్తకు వచ్చారా, మా వీధిలో చెప్పకండి, చెప్తే బాగోదు, మర్యాదగా ఉండదని చెప్పండి. లేదా ఆ వీధిలో కంప్లైంట్ ఇవ్వండి. మా వీధికి వచ్చి మా ఆడవాళ్ళని ఇలా చెడగొడుతున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళే చూసుకుంటారు. కానీ మా హిందూ దేవుళ్ళని ఏదో చూపిస్తున్నారు కదా హిందువులు, మా పంతులు, మా బ్రాహ్మణ్స్ ఎవరైనా సరే ఈదులంటే వెళ్ళి మా దేవుళ్ళు ఇంత గొప్ప అంత గొప్ప అని భజన చేసుకుంటూ తిరగలేదండి. ప్రచారం చేయలేదు, ఈదులకి వెళ్ళలేదు, ఊర్లు వెళ్ళడం లేదు, అలా వెళ్ళలేదు ఎవరు కూడా. ముస్లిమ్స్లో కూడా అలా చేయలేదు. వాళ్ళ మతస్థులు వాళ్ళు చూసుకుంటున్నారు, మన జోలికి వాళ్ళు రావట్లేదు, వాళ్ళ జోలికి మనమే వెళ్ళడం లేదు. వాళ్ళ మతం వాళ్ళు గౌరవిస్తున్నాం, మన మతాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు, ఒకరికొకరు గౌరవించుకొని ఉంటున్నాం. మనకి గౌరవం ఇవ్వలేనిదల్లా ఎవరు అంటే హిందువుల్లో పుట్టి జీసస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రమే అగౌరవంగా మాట్లాడుతున్నారు. కించపరిచి మరీ మాట్లాడుతున్నారు. మీరు జీసస్లో ఉన్న వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు, మా దేవుడు గొప్పోడు రండి అని. మన హిందువులు ఎవరు కూడా మన దేవుడు గొప్పోడని సాటింపు వేయలేదు. ఎక్కడ తిరగలేదు, మా దాంట్లో కలవండి అని ఎక్కడ లేదు కూడా. ఎవరైనా అలా చెప్పుకొని తిరిగారేమో చెప్పండి. జీసస్ వాళ్ళు ఏ వీధికి గల్లీకి ఊరికి దేశాలకు అన్నిటికీ తిరుగుతూనే ఉన్నారు. ఆ దర్శన భాగ్యం వస్తే బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవడానికి, అంతే.